యూనిటీ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటారు స్వామి. యూనిటీలోనే అన్నీ ఉన్నాయి. నువ్వు యూనిటీని పట్టుకుంటే నువ్వు అందరికంటే బలమైన వాడు అంటారు స్వామి. కాబట్టి సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈరోజు ఎందుకు ఇంత బలమైన ఒక సేవా సంస్థగా పరిణమిల్లుతుంది అంటే కారణం భగవాన్ సత్యసాయి బాబా వారు నిర్మించారు దాన్ని, నిర్మాణకర్తగా వ్యవహరించారు దాన్ని. ఏంటి అని అంటే వ్యక్తితో ఆయన ప్రారంభించి, సత్యసాయి బాబా గారు పుట్టినప్పుడు ఒక్కరే ప్రారంభించి ఐక్యతగా అన్ని వర్గాలను కలుపుకొని పవిత్రతతో సేవలు చేశారు. పవిత్రత అంటే ఏమిటి? ఎలాంటి స్వార్థం లేకపోవడం, ఎలాంటి పబ్లిసిటీ లేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా సంకల్పము దేని కొరకు చేస్తున్నారు అని అంటే అందరూ సుఖంగా ఉండాలి. ఈ ప్రాజెక్టు ద్వారా సపోజ్ వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చారు, లేకుంటే ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇచ్చారు, లేకుంటే ఒక మెడికల్ ప్రాజెక్ట్ ఇచ్చారు. వీటి వెనుక ఉన్న సంకల్పం ఏంటి? భగవంతుడిది ఇది అందరికీ చేరవేయాలి అన్న ఒక సంకల్పమే దానికి పవిత్రత చేకూరింది. ఆ పవిత్రత ద్వారా అందరికీ తెలియజెప్పేది ఏంటంటే, అరే నాయన, భగవంతుడు అనేవాడు ఒక్కడే. నువ్వు ఆయనకి చాలా పేర్లు పెట్టుకున్నావు, ఒక్క ఒరిజినల్ పేర్లు కాకుండా మారు పేర్లు కూడా పెట్టుకుని వ్యవహరిస్తున్నావు. కాబట్టి భగవంతుడు అనేవాడు ఒక్కడే, ఆ దివ్యత్వమే ఒకే ఒకటి. నువ్వు ఏ దైవాన్ని నమ్ముతున్నావు ఆ దైవాన్ని ఇంకా గట్టిగా నమ్మని చెప్పి స్వామి ప్రపంచానికే తెలియజేసిన అద్భుతమైన మహిమాన్విత విముక్తి సత్యసాయి బాబా. అందులోంచి వచ్చిందే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. కాబట్టి ఎన్నో సందర్భాల్లో చెప్తాం, సత్యసాయి సేవా సంస్థ ఈజ్ సాయిబాబా, సత్యసాయి బాబా గారే సత్యసాయి సేవ అంటే స్వామి చెప్తారు, నా యొక్క రూపమే, నా యొక్క ప్రతిరూపమే సంస్థ యొక్క రూపమే నేను. ఈ రెండు వేరుగా మనం చూడలేము. కాబట్టి ఈ రోజు మనం చేస్తుంది ఏంటి? స్వామి చేసిందే మనం చేస్తున్నాం. వ్యక్తితో మన యొక్క జీవితాన్ని ప్రారంభించి సంస్థలో యూనిటీ ఉంది, ప్యూరిటీ ఉంది, డివినిటీ ఉంది. ఇంతకు మించి నీకు సంస్థ వేరే ఏం లేదు ప్రపంచంలో ఉన్నవన్నీ ఇందులోంచి వచ్చినాయి అన్న సత్యం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఇందులో ఒక రకమైన స్వామి అన్నారు, ఇంకొక మాట అన్నారు, పవిత్రత, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఐక్యత అనేది మీ యొక్క యాటిట్యూడ్గా ఉండాలి. అంటే దాన్ని ఏమంటారు? యాటిట్యూడ్ తెలుగులో ఒక వైఖరిలాగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఐక్యతకి పెద్దపీట వేయాలి, ఎప్పుడు యూనిటీగా ఉండాలి. మీరు యూనిటీ లేరని కాదు ఇక్కడ చెప్తుంది స్వామి యొక్క ఇది చెప్తున్నాను. సంస్థ అంటే ఎప్పుడు అందరినీ కలుపుకుంటుంది. అందుకొరకే స్వామి బహుశా ఎక్కడ మెంబర్షిప్ పెట్టలేదు, డొనేషన్ పెట్టలేదు, మెంబర్షిప్ ఫీజు పెట్టలేదు. ప్రశాంత్ నిలయంకి వెళ్ళినా కూడా స్పెషల్ టికెట్లు ఉండవు, ఏముండవు. నీకు అన్నీ కూడా ఉచితము అనే మాట అనడానికి కూడా మనకు అర్హత లేదు. భగవంతుడు అందరివాడు. భగవంతుడు ఏ ఒక్క కోవకో ఒక్క వర్గానికి, ఒక కూటమికో, ఒక తరగతికో చెందినవాడు కాదు. హృదయవాసి. నువ్వు ఒక పేరుతో పిలుస్తున్నావు, నేను ఒక పేరుతో పిలుస్తున్నా, అంతే భేదం.